ఇదిగోండి మా వారు నేను ఇప్పుడే బండిలో పొలం దగ్గరికి ఇది కడతా అంటే బేస్మటము చూస్తామని వచ్చేసినాము. చూడండి వాటర్ చూడండి ఏమున్నాయో. కడతదండి ఇది. వావ్, ఇదే అండి మేము పొలానికి నీళ్లు కడతా ఉంటుంది. పొలాలు పోయి ఇప్పుడు అన్ని బిల్డింగ్లు, కళ్యాణ మండపాలు అన్ని కట్టేసుకుంటా ఉంటారండి. ఇది ఏరే వాళ్ళది, అదే మాది పొలము. ఈ బేస్మంటం కూడా సెరిసోగం ఇది వేసుకున్నాము. నీళ్ళు చూడండి, ఇదే దీంట్లోనే పెట్టుకుంటా ఉంటుంది. ఇట్లంతా చూపించండి అట్లా. నేనేమన్నాను పరమాత్మ, నేనేమన్నా ఒక బాటలు లెక్క ఏం కాదు నేనేమన్నాను నైనా. నీలో నాలో ఉండేది ఒకటే. బొమ్మ బాటలు ఎత్తి అది ఈడుచున్నా అయిపోయినా. నేనేమన్నాను పరమాత్మ నిన్ను. ఓమి 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 ఓమ్రా ఓమ్రా ఓమ్రా. ఏం కావాలి నీకు? అట్టుపండు కావాలా చెప్పు, ఏం కావాలా? మర్చిపోయి ఓం పరమాత్మ. నీళ్ళు వస్తున్నాయి కదా, పై కడుక్కోపోతే పోతే తలకు నువ్వు మా శంకర వచ్చాను ఆడితించబోదు పైపు నీళ్ళు వస్తాయి, కడుగుతా. తక్కువ అయితే వంకలు అంటే దేవకొని వచ్చాయి బాగున్నాయి. పప్పులు బురుగులు ఏమన్నా తింటాయేమో. ఇదే అదే పట్టుకొచ్చింది బొమ్మ. మా ఆడ పప్పులు బొరుగులు ఉంటాయి, తీసుకురమ్మా కొన్ని. ఏమనుకోకుండా తింటాయా రాముడు? ఒక 100 రూపాయలు 50 రూపాయలు ఇవ్వండి. అట్టుపండ్లు తింటారా మీరు? అయినా అట్టుపండ్లు తింటావా? అట్టుపండ్లు తింటావురా? నేనేమన్నాను నిన్ను? నేనేమన్నా అంతే కదా నువ్వు ఫీల్ కావాలా చెప్పు. స్వామి తండ్రి ఆడే ఉంటాయి చూడు సంచిలో. ఉండయి చూడు నైనా. కింద ఏమన్నా పెట్టింటారు? కింద ఏమన్నా పెట్టినాము చూడు. ఇంకొక కవర్లో ఉండయి. ఉన్నాయి నైనా. ఆ పక్క చూడ తింటావా? తినవా? ఏది బాగలేవా? ఈ పక్క బెల్లం ఉంది నాన్న దీంట్లో బాగా. తిను బెల్లం పప్పులు మంచివి కదా, ఒంటికి ఆరోగ్యమే కదా ఇవి. మళ్ళీ ఇంకేమి మీకు ఆత్మస్వరూపులారా అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా. నిన్న చెప్పినాం కదండి నారుకయ్య తయారు చేసినామని. ఈరోజు మేము ఒడ్లు మొలకలు వేస్తాండము. ఇదిగో కాడి, ఇదిగో ఎద్దులు, బసవదేవుడు ఇట్లా మాన్ తోలుతారండి. ముందు పల్టారు కొట్టిండ్రు, మళ్ళీ తర్వాత మాన్ తోలుతాండరు. తోలిన తర్వాత నానబెట్టిన గింజలు మళ్ళీ కట్టినాం కదా, అవి దీంట్లో వేస్తారు. అదిగో మా ఎర్రన్న, మా ఇంటి ఆయనకి అన్ని పనులు హెల్ప్ చేస్తూ ఉంటాడు.
ఇదిగో ఈమె ఒక ఆమె, ఈమె గుడికే పాపము ఆవులు ఎనుములు వ్యవసాయం చేస్తుంది, ఎక్కువ కష్టపడుతుంది. చాలా ఎనుములు ఉన్నాయండి ఇళ్ళ గుడికే. ఇదిగో ఈయన మావారు అసిస్టెంట్ ఇంజనీర్ అయిన ఆయన గుడికే వ్యవసాయం చేస్తాడండి మా ఇంటి గుడికే. చూడండి ఇప్పుడు నేను గుడికే పంచభూతాలకు దండం పెట్టుకొని టెంకాయ కొట్టండి పూజ చేసుకుంటా. మనకు భూదేవి, గంగాదేవి, అగ్నిదేవి, ఆకాశము, గాలిదేవుడు వల్లనే మనకు ఫుడ్ పుడుతుంది. ఫుడ్ దొరికేది గుడికి వాళ్ళ 5 వల్లనే. వాళ్ళ 5 మంది బయట వాళ్ళే ఉండరు, లోపల వాళ్ళే ఉండరని నాకు తాత చెప్పేవాడు. ఇప్పుడు నేను అది చేస్తానండి, పూజ చేస్తా, పంచభూతాలకు పూజ చేస్తానండి నేను ఇప్పుడు. ఎర్రన్నా నువ్వు యూట్యూబ్ లో వచ్చావు, ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చావు, అందరు నిన్ను చూసి పనికి పిలుస్తారు. రాముడి గుడికి అందరు కాటిని పిలుస్తారు. తర్వాత ఈమె గుడికి పాలు ఇస్తుంది, అందరికి పాలు పోస్తుంది. లీటరు ఎంత? లీటరు 70 రూపాయలు అంటే నేను గుడికి చెప్పిన కదండి. ఎన్న 70 రూపాయలకు 3 రోజులకు 200 గ్రాములు ఎన్న వచ్చదండి. నేను ఈ రోజు వీడియో పెట్టిన. ఆమె 70 రూపాయలకు పాలు పోస్తుందండి. నన్ను నవ్వుతాడు నా ఇన్న. అదిగో చూడండి బసవదేవుని, చూడండి బసవదేవుని దండం పెట్టుకోండి. ఇదండి నారుకయ్య, నిన్న చెప్పిన కదండి. పుట్టిగా ఉన్నప్పుడు నారుకయ్య తయారు చేసి నీళ్లు పెట్టిండ్రు. తర్వాత నువ్వేం చదువుకున్నా నేనా రాముడు? డిగ్రీ BSc చేసి అబ్బాయి చూడు వ్యవసాయం మీద ఆశతో ఎంత బాగా సేద్యం చేసి రోజు 3,000 రూపాయలు సంపాదిస్తాడండి. సాఫ్ట్వేర్ కూడా సంపాదాడంత. సాఫ్ట్వేర్కి వచ్చే 20,000 వస్తుంది. లేదంటే మహా ఎక్స్పీరియన్స్ ఉంటే 70,000 60,000 వస్తుంది. 10 ఏళ్ళు చేస్తే ఈ అబ్బాయి రోజు 3,000 సంపాదిస్తాడండి. పిల్లలు ఒకరినే పుట్టించుకోవాలా? ఆయన నలుగురిని పుట్టించుకునే దానికి ఎవరు మేము చేస్తామో? చూడండి మనకందరికి తిండి పెట్టేది ఈ బసవదేవుడే. ఈ పంచభూతాలే మనకు ఫుడ్ పెట్టేది. గాలినిచ్చేది గాలిదేవుడు, నీరునిచ్చేది గంగాదేవి. ఏనైనా పరమాత్మ ఎన్ని ఎనుములు ఉన్నాయమ్మా? ఎన్ని పాలు ఇచ్చాయి? గట్టిగా మాట్లాడు. 4 ఇచ్చాయి. పిల్లలు ఎంతమంది? ఏం చదువుతాండారు? పెళ్లి చూడండి, ఆమె పిల్లలకు పెళ్లిళ్ళు అయిందంట. ఎంత హెంగుగా ఉందో చూడండి. మీరు సాఫ్ట్వేర్లో బెంగళూరులో తిని బాగా మనం ఎట్లా మారిపోతాం. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అయినా రాముడు ఎత్తులు తగ్గులు లేకుండా బాగా తోలినైనా. యూట్యూబ్ లో, ఈటీవీ కాదు. ఇదిగోండి బసవదేవుడు వస్తున్నాడు. చూడండి 5 సేద్యం చేసి భూమి ఇచ్చి
గంగాదేవి నీళ్ళు ఇచ్చి అగ్నిదేవుడు మనకు వేడి చేతం ఇచ్చి గాలిదేవుడు గాలిని ఇచ్చి ఆకాశము 5 మంది వల్లనే ప్రతి మనిషి బతుకుతాన్నాడని వేదాలు చెప్తాండాయి, ఉపనిషత్తులు చెప్తాండాయి, భగవద్గీత చెప్తాంది తండ్రి. శరీరం లోపల పంచభూతాలు ఉన్నాయి, బయట పంచభూతాలు ఉన్నాయి అనేది ఇది వాస్తవం నైనా. ఏమండి ఇదిగోండి, ఇంతసేపు నేను మాట్లాడినా, ఇప్పుడు మా వారు వీడియో తీస్తాడు. అయిపోయింది, ఇంకొక టూర్ చేయాలన్నా. ఏమో చాలా లోపలికి పోతాను తండ్రి, మెత్తగా ఉన్నట్టుంది భూమి. చాలా లోపలికి ఉందిన్నా. ఇవన్నీ పుల్లలన్నీ ఇది లేలే కదన్నా. ఇగో చూడు, బయట తీసేసాను కదా. చాలా లోపలికి పోతుంది. నువ్వు బయటికి రా. చాలా లోపలికి పోతుందండి, మెత్తగా సేద్యమైనట్టుంది.